హాయ్ హలో నమస్తే తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన సీనియర్ నాయకులు అని చెప్పాలో లేకపోతే సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పాలో ఇంకేం చెప్పాలో తెలియదు, సంపత్ గారికి నమస్కారం. నమస్తే అమ్మా హరిణి. సార్, నేను ఇప్పటికీ సెన్సార్ బోర్డులో మీ గురించి చాలా గొప్పగా విన్నాను సార్. ఇప్పుడు మా సీనియర్స్ చెప్పడం కానీ ఎవ్రీథింగ్ నేను చూస్తూనే ఉన్నాను సార్. మీరు చాలా సెన్సార్ బోర్డు అంటే మీ పేరు చెప్పగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. అమ్మో, ఆ సార్తో పనిచేయడం చాలా కష్టం అంటారు. ఏదున్నా నిజాయితీగా పనిచేయాలి అని అంటున్నారు. అసలు ఏంటి సార్ సెన్సార్ బోర్డు అంటే ఏంటి, దాన్ని ఎలా స్థాపించారు, దాంట్లో అసలు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏంటిదో నాకు కానీ ప్రేక్షకులకు కానీ చాలా మంది తెలియదు సార్. వాస్తవంగా హరిణి గారు, సెన్సార్ బోర్డు అనేది మామూలుగా సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు మాత్రమే ఆ సర్టిఫికేట్ల మీద చూసేసి అసలు ఈ సినిమాకి ఎట్టిచ్చినారు సర్టిఫికేటు, దానికి ఎట్టిచ్చినారు, ఈ సీన్లు ఏంటి, ఆ సీన్లు ఏంటి, వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చినారా అనేటువంటి రూమర్స్, తర్వాత కొన్ని వాస్తవాలు కూడా అక్కడ ఉన్నాయి. యాక్చువల్గా సెన్సార్ బోర్డు అన్నానంటే ఇట్ ఈజ్ ఎన్ యాక్ట్, సినిమాటోగ్రఫిక్ యాక్ట్ 1959. ఆ చట్టం ప్రకారం సెన్సార్ బోర్డు అనేది ఏర్పాటు చేయబడింది. సో అది అండర్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా ఆ సెన్సార్ బోర్డు యొక్క విధి విధానాలు, పద్ధతులు, ఆఫీసర్లను అపాయింట్ చేయడము, మెంబర్స్ని ఎవరినన్నా కానీ చేయాలి అని అంటే కూడా మీకు సెన్సార్ బోర్డులో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఓకే. సో నార్మల్గా దేశం అంతా కూడా రీజనల్ సెన్సార్ బోర్డులు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమాలు ఆడుతూ ఉంటాయి కాబట్టి మనకి రీజనల్ సెన్సార్ బోర్డు ఉంది ఇక్కడ. అదే తమిళనాడులో రీజనల్ సెన్సార్ బోర్డు ఉంటుంది. కేరళలో త్రివేంద్రంలో సెన్సార్ బోర్డు ఉంది. కర్ణాటకలో కర్ణాటక సెన్సార్ బోర్డు ఉంది. సో అట్లా బాంబేలో హిందీ సెన్సార్ బోర్డు ఉంది. వెస్ట్ బెంగాల్లో బెంగాలీ సెన్సార్ బోర్డు. ఇట్లా కొన్ని రీజనల్ సెన్సార్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత సెంట్రల్ సెన్సార్ బోర్డు అని బాంబేలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. దానికి చైర్మన్ ఉంటాడు. సో దట్ చైర్మన్ ఈజ్ అపాయింటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో అట్లా ఈ రీజనల్ సెన్సార్ బోర్డులో కూడా రీజనల్ సెన్సార్ బోర్డు మెంబర్స్ని అపాయింట్ చేసేది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి అపాయింట్ చేస్తారు. వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పని అడిగారు మీరు. సో దెర్ ఈజ్ నో క్వాలిఫికేషన్ ఫర్ ది సెన్సార్ బోర్డ్. ఎందుకంటే ఇవన్నీ కూడా పొలిటికల్ నామినీస్. ఇవి ఏ పొలిటికల్ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళకి కావలసినటువంటి కార్యకర్తలని వాళ్ళ యొక్క రికమెండేషన్ మీద కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి రాస్తే వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ సెన్సార్ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ. ఇది ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన సెన్సార్ బోర్డు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్ బోర్డులో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్గా డిప్యుటేషన్ మీద వస్తారు ఇక్కడికి. అంటే వేరే ఐఆర్ఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సెన్సార్ బోర్డు ఆఫీసర్గా ఇక్కడ ఉంటారు. రీజనల్ ఆఫీసర్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు మెంబర్లుగా అపాయింట్ చేస్తుందో సో వాళ్ళని ఈ సినిమాని స్క్రీనింగ్ చేసేదానికి పిలుస్తారు. ఒక పిక్చర్ని కంప్లీట్గా స్క్రీనింగ్ చేయాలి అని అంటే 4 మెంబర్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాలి. అది ఈసీ అంటారు, అంటే ఎగ్జామినింగ్ కమిటీ. ఈసీ అంటే ఎగ్జామినింగ్ కమిటీ. ఈ ఎగ్జామినింగ్ కమిటీలో 2 లేడీస్ మ్యాండేటరీ. ఒకవేళ ఆఫీసర్ కానీ జెంట్ అయితే 2 జెంట్స్ మెంబర్స్ని పిలవాలి. ఒకవేళ ఆఫీసర్ లేడీ కానీ అయితే ఒక లేడీ మెంబర్ని పిలిచినా కానీ సరిపోతుంది. అంటే ఒక పిక్చర్ని మ్యాండేటరీగా లేడీస్ అనేది కంపల్సరీగా చూడాల్సిందే.
ఈ 4 మెంబర్లు ఆఫీసరు 5 కూడా ఒక పిక్చర్ని చూస్తారు. ఆ పిక్చర్ని రీల్ వైజ్గా చూస్తారు. అక్కడ సెన్సార్ ఆఫీస్లోనే ఒక మినీ థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో సినిమా వేస్తారు, రీల్ వైజ్గా వేస్తారు, ఒక ఫైల్ ఇస్తారు, కాగితము, పెన్ను, ప్యాడు అన్నీ ఇస్తారు. ప్రతి మెంబర్కి ఒక్కొక్కటి ఇస్తారు. సో ఈ 5 మెంబర్స్ ఏం చేస్తారంటే రీల్ వైజ్గా సినిమా చూసి, సో దాంట్లో మీకు అబ్జెక్షనబుల్గా ఉండేటువంటిది ఆ మెంబర్స్ ఎవరికి ఏమేమి అబ్జెక్షన్స్ ఉన్నాయో, వెదర్ ఇట్ ఈస్ అన్ విజువల్ థింగ్ ఆర్ ఆడియో థింగ్, ఇంకా డైలాగ్స్ కానీ వల్గారిటీ కానీ, సో ఏది నీకు అబ్జెక్షన్ అనిపిస్తుందో ఇండివిజువల్గా మీరు వాటిని అన్నిటినీ కూడా నోట్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది పిక్చర్ మొత్తం అందరూ ఎవరెవరు పాయింట్స్ని వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెంబర్స్ ఆఫీసరు 5 ఒక టేబుల్ మీద కూర్చొని ఒక్కొక్క మెంబర్కి ఏదేది అబ్జెక్షనబుల్గా ఉండాలి అనేది ఆఫీసర్ నోట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెంబర్ని చూసి నేను రీల్ వైజ్లో సో అండ్ సో విజువల్ ఈజ్ అబ్జెక్షన్ ఫర్ మీ అంటే నేనేంటి నా ఇండివిజువల్ వ్యూతో నేను చూడను. ఇది పబ్లిక్లో పోయే సినిమా కాబట్టి పబ్లిక్ దీన్ని ఏమనుకుంటారు, దానివల్ల వాళ్ళు హర్ట్ అవుతారా, అది సమాజానికి పనికొచ్చేదా, సమాజానికి చెడు చేసేదా, లేదంటే ఏదన్నా ఒక క్యాస్ట్ని డిగ్రేడ్ చేసేదా, ఇంకొకరిని డిస్క్రిమినేట్ చేసేదా. సో ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో నేను ఆలోచించుకొని నా యొక్క ఒపీనియన్ని నేను నా పేపర్ మీద నేను రాసుకుంటాను. ఓకే సార్. మీరు చూసారు లేడీస్కి కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ జెంట్స్ గా నాకు అబ్జెక్షన్ లేకపోయి ఉండొచ్చు, బట్ అది మీకు ఆబ్వియస్లీ మీకు అది అబ్జెక్షన్ అని అనుకోండి, మీరు దాన్ని నోట్ చేసుకుంటారు కంపల్సరీ. సో అట్లాగా ఈచ్ మెంబర్ వాళ్ళ అబ్జెక్షన్స్ అన్ని రాసిన తర్వాత మొత్తం ఆఫీసర్ గారు ఏం చేస్తారు అని అంటే ఆయన అబ్జెక్షన్ కూడా రాసుకుంటాడు. ఆయన అవి కూడా నాకు ఈ అబ్జెక్షన్స్ ఉన్నాయని ఆయన కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత 5 మనం కలిసి ఇవి కామన్గా ఏదైతే అందరికీ కామన్గా వచ్చిందో వాటిని సపరేట్ చేస్తారు. మిగతావి పర్వాలేదు వీటిని వదిలేసి మనము అనుకున్న వాటిని తీసేస్తారు. తీసేసి 5 కామన్గా ఉన్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం మన దగ్గర పెట్టుకొని అప్పుడు ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పిలుస్తాం. సినిమా అంతా చూసేసిన తర్వాత పిలిచిన తర్వాత మేము మీ సినిమాని చూసామండి, రీల్ వైజ్గా దీన్ని స్క్రూటినీ చేసాము. సో కాబట్టి మా అందరికి కామన్ ఒపీనియన్గా ఇండివిజువల్గా ఎవరెవరి కొన్ని ఉన్నాయి, కామన్గా ఉన్నటువంటి వాటిని తీసుకుంటున్నాము. సో మిగతా అన్నీ కూడా మేము కొన్ని జస్టిఫై చేసుకున్నాము అని చెప్పానని పక్కన పెట్టేసి ఈ కామన్గా ఉన్నాయి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చెప్తాం. సో డైరెక్టర్ వ్యూలో తనేమనుకుంటాడు, ఇది కాదు సార్, ఇది అబ్జెక్షన్ కాదు సార్, ఇది లేకపోతే అట్లా కాదు, ఈ సీన్కి ఇది అవసరము అని ఆయన జస్టిఫై చేసుకోవాలా, మమ్మల్ని ఇది చేయాలా. అంటే ఆ సినిమాకి ఇది కావాలి అని చెప్పానండి. సో అట్లా కామన్గా ఉన్న పాయింట్స్ మీద డిస్కషన్ చేస్తాం ప్రొడ్యూసర్స్తో. ఓకే. సో ఓకే మీకు ఇది కావాలంటున్నారు, ఇది మేము ఉంచాలి ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ గానంటే మీకు ఏ సర్టిఫికేట్ ఇస్తాం మేము అని అంటాం. వాళ్ళు ఒప్పుకోరు. అదేంటి సార్ ఇది ఇప్పుడు ఈ సినిమాల్లో ఇప్పుడు అంతా కూడా ఏదో బికినీలు వేసి చూపిస్తున్నారు, ఐఏసుకోని చూపిస్తున్నారు, మీరు ఏ సర్టిఫికేట్ ఇస్తారేంటి అని అంటారు. సో అట్లా అన్నప్పుడు కొన్ని సీన్స్ని మనము కట్ త్రోట్గా మనం తీసేయాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళు ఒప్పుకోమని అన్నప్పుడు ఏం చేస్తాము, సరే మీ ఇష్టం అండి, మేమైతే మాత్రము ఇదిగా చాలా లిబరల్గా మీ సినిమాని చూసాము, ఇంక మీ ఇష్టం అప్పీల్కి పోయే పనిది మీరు అప్పీల్కి పోండి అని అంటాం. అప్పీల్కి అని అంటే ఏంటి, మళ్ళీ పై కోర్టుకి ఎట్లయితే మనం కోర్టులో మనం పోతామో అట్లా రివైజింగ్ కమిటీ అని ఇంకోటి ఉంటుంది, ఆర్సీ అంటారు దాన్ని. ఓకే ఓకే. ఇదేమో ఈసీ, ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినింగ్ కమిటీ. ఈ 5 ఆర్సీ అని అంటే దాంట్లో 2 మెంబర్స్ ఉంటారు. ఆ 2 మెంబర్స్ ప్లస్ ఆఫీసరు, ఓకే, ముగ్గురు వాళ్ళు కూర్చొని చూస్తారు. సో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఓకే. సో దీంట్లో సెన్సార్ బోర్డులో 4 టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి.
ఒకటి యు సర్టిఫికేటు, ఓకే. ఇంకోటి యుఏ సర్టిఫికేటు, ఇంకోటి ఏ సర్టిఫికేటు, ఇంకోటి ఎస్ సర్టిఫికేటు. సార్ ఇప్పుడు నేను జనరల్ గా అయితే ఏ సర్టిఫికేట్ విన్నాను, యూ సర్టిఫికేట్ విన్నాను, ఏ సర్టిఫికేట్ విన్నాను, కానీ ఈ ఎస్ సర్టిఫికేట్ అనేది నేను వినలేదు సార్. ఈ ఎస్ అనే సర్టిఫికేట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ సైంటిఫిక్ సర్టిఫికేట్. ఓకే. అంటే ఇదేంటంటే డాక్టర్స్ సైంటిఫికల్లీ రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ఓకే ఓకే. పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే ఎనీథింగ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఫ్రమ్ ది పబ్లిక్, సినిమా థియేటర్లో వేయాలి అని అనుకుంటే కంపల్సరీగా మీరు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తీసుకుంటేనే దాన్ని ఎగ్జిబిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిర్మా సోపు సినిమా థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ది సర్టిఫికేషన్ ఆఫ్ ది సెన్సార్ బోర్డ్. సో అట్లా పబ్లిక్ ఎగ్జిబిషన్ చేసేటువంటిది ఎనీథింగ్, ఎనీ అడ్వర్టైజ్మెంట్, అది కంపల్సరీగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు థియేటర్లలో. సార్ ఇప్పుడు మీరంటే అప్పుడు మీ హ్యాండ్ లో ఉంది కాబట్టి మూవీ చూసారు, సో దాంట్లో ఈ సీన్ బాగాలేవు ఏది నోట్ చేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానలే కానీ, ఇప్పుడు మామూలుగా ఇన్స్టాగ్రామే కానీ, సోషల్ మీడియా ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో చాలా రీల్స్, చాలా వీడియోస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కాకపోతే ఈ జనరేషన్లో అయితే ఎక్కువ చెడునే ఎక్కువ, టైం పాస్. చాలా మంది అయితే ఈ సోషల్ మీడియాలకు బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు సార్. మీ ఒపీనియన్ సార్? సో యాక్చువల్గా అయితే సెన్సార్ బోర్డు అనేది ఒక చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్. కాబట్టి 1959 సినిమాటోగ్రఫిక్ యాక్ట్ ప్రకారము సెన్సార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చిన్న విషయం చెప్తాను. చెప్పండి. వైలెన్స్ అని ఉంది. వైలెన్స్ కి కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి. క్రూరమైన అంటారు, క్రూరత్వం అంటారు, ఒక కైండ్ ఆఫ్. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ డెఫినేషన్ ఫర్ దట్. అంటే మీకు వైలెన్స్ అనిపించింది నాకు కాకపోవచ్చు, నాకు అవును అనిపించింది మీకు కాకపోవచ్చు. ఓకే. సో అట్లా క్లీవేజ్ అంటారు. ఆ క్లీవేజ్ అనే దానికి కొన్నిట్లు ఇప్పుడు కామనే కదా, ఇది దీన్ని ఎందుకు మనం వదిలేయాలి అని అంటారు. దానికి ఉదాహరణకు ఒక చిన్న ఈ సినిమా చెప్తాను నేను. ఓకే, చెప్పండి సార్. సో ఆ సినిమాను కూడా నేను సెన్సార్ చేశాను కాబట్టి. ఓకే. మేబీ మీరు ఎన్ని చేసి ఉంటారు సార్ సెన్సార్? అది నాకైతే లెక్క నేను పెట్టలేదు కానీ, బట్ పెద్ద పెద్ద సినిమాలు అయితే నేను చేశాను. మీకు బాగా గుర్తుండే మూవీస్? గుర్తుండే మూవీస్ అంటే ఇప్పుడు దేవి సినిమా అని ఒకటి ఉండింది వెంకటేష్ గారిది, అది చేశాను. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఆది సినిమా నేనే చేశాను, వివి వినాయక్. తర్వాత ఖుషి సినిమా చేశాను, చాలా పెద్ద హిట్స్. తర్వాత వచ్చేసి మన తేజ సినిమా, తేజ గారి డైరెక్టర్తో ఒక సినిమా ఒకటి వచ్చింది, ఆ పేరు అది నాకు గుర్తు రావట్లేదు. జయం చిత్రం. చిత్రం 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 అయితే కొన్ని ఇయర్స్ బ్యాన్ చేశారు అని చెప్పేసి విన్నాను సార్. అది సెన్సార్, ఐ మీన్ ఉదయ్ కిరణ్ గారి మూవీ అని చెప్పేసి. ఉదయ్ కుమార్ మూవీ అనేది ఉండదు ఇక్కడ. అంటే ఎవరు హీరోస్ మీద హీరోయిన్స్ మీద డిపెండ్ అయి ఉండదు. సో వాట్ ఆర్ ది ఎగ్జిబిటింగ్ ఇన్ ది సెన్సార్ కి ఏదైతే ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళు, ఆ ఎగ్జిబిషన్ చేసిన వాటిల్లో ఏదైతే కట్స్ ఇస్తామో కట్స్ని మళ్ళీ మీరు కానీ ఎగ్జిబిట్ చేస్తే పబ్లిక్లో అప్పుడు ఆ సినిమాని సీజ్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే ఇప్పుడు చిన్నదోటి చెప్తాను అన్నాను కదా, ఖుషి సినిమాలో భూమిక హీరోయిన్ గారు చల్లటి గాలి అలా వస్తా ఉంటే అప్పుడు ఆ బొడ్డు అలా చూపిస్తారు. సో దాన్ని మేము కట్టించాము దాంట్లో అది తప్ప ఇంక వేరేది ఏమి లేదు సెన్సార్ ఇచ్చేదాన్ని. లేడీస్ ఒప్పుకోలేదు, ఆ రోజు చూసిన మెంబర్స్ లేడీస్ ఒప్పుకోలేదు. హీరో గారు వస్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు, గాలి అలా వీస్తూ ఉంటుంది. సో అది వాళ్ళకి అప్సీన్ గా అనిపించింది లేడీస్ కి. ఇంత మంచి సినిమాలో ఇటువంటి వల్గారిటీ ఇది ఉండడు, అది దీనికంటే ఇంకా సీన్లు చాలా ఉన్నాయి కదా అని చెప్పని మేము వాదిస్తే వాళ్ళు ఒప్పుకోలా. లేదు అసలు బాగాలేదు, అది పైగా ఏంటంటే జూమేసి మరీ చూపించినారు అని చెప్పానని. సో అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అదే విధంగా ఆది సినిమా ఉందనుకోండి, టోటల్ వైలెన్స్ అది. అంటే బాంబులు బ్లాస్టింగ్, నరుక్కోవడాలు, తర్వాత ఇట్లాంటివన్నీ. సో వాటికి
ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నాం. ఓకే. ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నానంటే వినాయక్ గారు ఆయన చాలా బాధపడిపోయారు. లేదు సార్, అది నా ఫస్ట్ మూవీ సార్, అది ఏ సర్టిఫికేట్ ఇస్తే నాకు లైఫ్ ఉండదు సార్, అది ఇది. సరే మీ ఇష్టం అండి, మీకు యూ సర్టిఫికేట్ కావాలంటే ఇస్తాము, బట్ ఈ కట్లన్నీ పోతాయి. క్రీమ్ ఆఫ్ ది పిక్చర్ ఈజ్ టోటల్లీ ఎలిమినేటెడ్, కట్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ మీకు ఏముంటుంది ఇంక సినిమాలో? సో కాబట్టి సినిమాకి సెన్సార్షిప్ అనేది ఎంత అవసరమో, సో అది సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అవును సార్. సో అందుకని చెప్పానని సెన్సార్షిప్ పెట్టారు. సోషల్ మీడియా అనేటప్పటికి ఏమైపోయిందని అంటే ఇది మీ చేతిలో పని. ఇది ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేయాలన్నట్టు లేదు. అప్పటికి ఇప్పుడుండేటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడుండే జనరేషన్ తెలుసు, కానీ మాకైతే తెలియదు. మేము వాటిని సరిగ్గా ఉపయోగించింది కూడా లేదు. సో కాబట్టి వాటికి కూడా దేర్ ఈజ్ ఎ సెన్సార్షిప్ ఫర్ ది ఓటీటీ. అంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేటువంటి సినిమాలు, సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ రవిశంకర్ ప్రసాద్ గారు అని చెప్పానని సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టు, సో ఆయన బీజేపీ లీడరు, సో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మోడీ గారి ప్రభుత్వంలోనే ఆయన మినిస్టర్గా ఉండి తర్వాత కొన్ని గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసి ఓటీటీలో ఏదన్నా మీరు రిలీజ్ చేయాలి అన్నానంటే సినిమాలు ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పానని ఇది చేశారనమాట. సో దెర్ ఈజ్ ఎ గైడ్లైన్స్ ఫర్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్, బట్ నాట్ ఫర్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకు కూడా చాలా వరకు పోలీస్ కేసులు అయినాయి. వాటికి ఈ రోజు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే చనిపోయేదే కాకుండా ఈ హెరాస్మెంట్, అంటే ఎక్కడో అమెరికాలో ఉంటాడు, అక్కడ నుంచి పోస్టులు పెడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకురావాలని అంటేనేమో రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలా, పోవాలా, అంబసీ మళ్ళీ ఆ కంట్రీ ఒప్పుకోవాలా, ఇది చేయాలా. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రొసీజర్ ఫర్ దాట్. అందుకని చెప్పానని నార్మల్ కోర్సులో వాటిని కొంత ఇగ్నోర్ చేస్తూ ఉంటారు తప్పితే పెద్దగా పట్టించుకోరు. సార్ నేను ఇప్పటి వరకు విన్న వాటిలో సెన్సార్ బోర్డు అంటే చాలా వివాదాలు ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని పెద్ద మూవీస్ చాలా వరకు సెన్సార్ బోర్డులో స్టాప్ చేసినవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఐ అథారిటీస్కి వెళ్ళేసి మళ్ళీ ఆ మూవీస్ రిలీజ్ చేశారని చెప్పేసి మనం చాలా మూవీస్ చూస్తున్నాం సార్. దాని మూలంగా మీ ఉద్దేశం ఏంటి, మాకు కొంచెం క్లియర్గా చెప్పండి సార్. అంటే యాక్చువల్గా అమ్మ దీంట్లో రెండు రకాలైనటువంటి విషయాలు దాగున్నాయి. ఒకటి ఏంటంటే ఏ లాంగ్వేజ్లో మామూలుగా సినిమా తీస్తారో ఆ రీజనల్ సెన్సార్ బోర్డు దగ్గర నుంచి వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో తీసిన సినిమా అయితేనేమో మన హైదరాబాద్లో రీజనల్ సెన్సార్ బోర్డు ఆఫీస్లో సర్టిఫికేషన్ తీసుకుంటారు. సపోజ్ ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు అని అంటే ఏం చేస్తారంటే ఆర్సీకి వెళ్తారు, రివైజింగ్ కమిటీకి వెళ్తారు. అంటే ఆ రివైజింగ్ కమిటీ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఈసీ అనేది 4 మెంబర్లు ఒక ఆఫీసరు ఏదైతే చూస్తారో వాళ్ళ మీద మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఇది కాకుండా రివైజింగ్ కమిటీలో 2 మెంబర్లు ఉంటారు. మళ్ళీ ఆ 2 మెంబర్లు ఆఫీసరు కలిసి చూస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అని ఎట్లాగైతే మనకి లాలో కోర్ట్స్ ఉన్నాయో అట్లాగే అపిలేట్ అథారిటీ కింద సెంట్రల్ సెన్సార్ బోర్డు బాంబేలో ఉంటుంది. అక్కడ ఒక చైర్మన్ ఉంటాడు కాబట్టి అక్కడ అప్లై చేసుకుంటారు. సో అక్కడికి పోయిన తర్వాత అక్కడ నార్మల్గా బాంబేలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వాళ్ళ బేసిక్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ అండ్ ఇంగ్లీషు వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇదేమో తెలుగు సినిమా, ఇక్కడ రిజెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి అక్కడ చూపిస్తారు, వాళ్ళకి అక్కడ బాగుంటుంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది.
సో ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు, వాళ్ళకి అర్థం కానిది చెప్పమన్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆల్ ఇండియా పొలిటికల్ లీడర్స్ వస్తారు, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ పక్క నుంచి చెప్తా ఉంటాడు. ఈయన చెప్పే ఆయన ఆలోచన వేరేగా ఉంటుంది, అక్కడ ట్రాన్స్లేట్ చేసి ఆయన ఆలోచన ఆయనకు వచ్చింది ఆయన చెప్తా ఉంటాడు. ఏది వాళ్ళ ఈ హిందీ అర్థమైన వాళ్ళకి. సో ఈ కన్ఫ్యూజను దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా పిక్చర్ ఎట్లా ఉందనేది చూస్తారు. ఈ పాయింట్స్ వీళ్ళు ఏదైతే దేనికోసం ఈ రీజనల్ సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసింది అనేటువంటి పాయింట్ వాళ్ళకి అర్థం కాదు. అక్కడ వాళ్ళు చూసేటువంటి గైడ్ లైన్స్ కూడా ఏంటంటే అబ్సెనిటీ ఏముంది, వైలెన్స్ ఏముంది, యాజ్ ఫర్ ది గైడ్ లైన్స్ ప్రకారం సెన్సార్ రూల్స్ ప్రకారం సినిమా ఉందా లేదా, దాని కన్సల్ట్ ఫీజు కట్టినారా లేదా, ఇవి చూస్తారు. సో కొన్ని పదాలకి కొన్నిటికి డెఫినేషన్స్ ఉండవు. అది మనం ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రతిదానికి డెఫినేషన్ ఉంటుంది, బట్ అదేంటి మనకి డిక్షనరీలో ఉండే డెఫినేషన్నే మనం చూస్తూ ఉంటాం. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏదైతే చేసుకుంటారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకున్నాం అనుకోండి, కేసులో హైకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది, సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. బట్ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ రెండు కూడా ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్కి సంబంధించినటువంటివి. రాజ్యాంగంలో ఏమున్నాయి, చట్టాల్లో ఏమున్నాయి అనేటువంటిదే చూస్తాయి. వాటికి మీరు కోర్టుని ఏదైతే ప్లీ చేస్తారో, అంటే ఏదైతే మీరు కోరుకుంటూ అడుగుతారో న్యాయం కావాలని, ఆ పాయింట్ వరకే చూస్తారు తప్పితే ఈ సోదంతా చెప్తానంటే వినరు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పాయింట్ టు పాయింట్ వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్, మీకు ఏం కావాలనేదే తీసుకుంటారు. మీరు అడిగేటువంటి ప్లీ ఏంటి అనేది. ఆ ప్లీ చట్టానికి అనుకూల, చట్టంలో ఉందా, చట్టానికి వ్యతిరేకంగా ఉందా, రాజ్యాంగంలో ఉందా, ఏ సెక్షన్ కింద ఉంది అనేటువంటి చూసి ఇస్తారు. సో ఇది విషయం. అందుకని చాలా సినిమాలు ఏం చేస్తారంటే ఈవెన్ సెంట్రల్ ట్రిబ్యునల్ ఆ కోర్టు కూడా మీకు అక్కడ బాంబేలో ఉండేది కూడా రిజెక్ట్ చేసింది అనుకోండి, దెన్ దే విల్ అప్లై ఫర్ ది హైకోర్టు. హైకోర్టు పోయి కోర్టులో కూడా పిటిషన్ వేసుకుంటారు. కోర్టు అప్పుడు ఏం చేస్తుంది, 1959 సినిమాటోగ్రఫిక్ యాక్ట్ ముందుకు తీసుకొస్తుంది. ఆ యాక్ట్ ప్రకారము వీళ్ళు అడిగినటువంటి చట్టంలో ఉండేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందా లేదా అంటే ఏంటి, వాళ్ళ అడ్వకేట్ ఏదైతే అఫిడవిట్ ఇస్తాడో కోర్టులో, ఏది ప్రొడ్యూసర్ తరఫున కోర్టులో సబ్మిట్ చేస్తారు, దానికి సెన్సార్ బోర్డు నుంచి ఒక అడ్వకేట్ ఉంటాడు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నామినేషన్ చేసిన అతను. వాళ్ళు వచ్చి వాదిస్తారు, ఈ సినిమాకి సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ చేసావు మేము అని, వీళ్ళు మాకెందుకు ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు వాదిస్తారు. అప్పుడు దెన్ కోర్టు విల్ డిసైడ్ ది కేస్, దానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా. ఇస్తే ఏమవుతుంది, జనాల్లో అలజడి రేగుతుందా, రెచ్చగొడతారా, రాష్ట్రం తగలబడుతుందా, దేశం తగలబడుతుందా, ఇట్లాంటివన్నీ ఇంకా ఆలోచిస్తారు అనమాట. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఆధారపడి దానికి క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ఛానల్ వచ్చిన కాంచి థియేటర్లో సినిమాల గురించి కానీ ఓటీటీ దాంట్లో వచ్చే ఇప్పుడు వెబ్ సిరీసే కానీ సీరియలే కానీ ఎవ్రీథింగ్ అంటే డిఫరెంట్ సార్. ఇప్పుడు ఈ రెండింటికి ఇప్పుడు మూవీస్ అనుకో 2 hours ఉంటుంది, ఇప్పుడు ఓటీటీ దాంట్లో కూడా సెన్సార్ అనేది ఉంటుందా ఉండదా? ఓటీటీకి అనేది ఇంతకు ముందు చెప్పినట్టుగా రీసెంట్ గా సెన్సార్షిప్ అనేది పెట్టారు. సెన్సార్షిప్ ఇన్ ది సెన్స్ ఏంటంటే సపరేట్ గా ఎవరో సినిమాను చూసి కట్ చేసేది ఉండదు. దాంట్లో ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్ హ్యాజ్ సెల్ఫ్ సర్టిఫికేషన్, వాళ్ళే చేసుకోవాలి. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్ లైన్స్ ప్రకారము XXX ABC ఇట్లా గ్రేడింగ్ ఇచ్చారనమాట. ఆ గ్రేడింగ్ ప్రకారము ప్రొడ్యూసరే ఆలోచించుకోవాలి. ఆ యూట్యూబ్లో చేసేటువంటి సినిమాలు లేదంటే నార్మల్ సినిమాలు మీరు ఓటీటీకి ఇవ్వాలనుకుంటే, అది అమెజాన్కి కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్కి కానీ లేకపోతే ఇంకొక దానికి కానీ ఏ సినిమా మీరు అమ్ముకోవాలని అనుకుంటే ఈ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే మీరు చూసుకొని మీకు మీరే సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకొని వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. ఇదివరకులాగా కంటెంట్ బాగుంటేనే మేము ఓటీటీలో తీసుకునే వాళ్ళం అని చెప్పేవాళ్ళు. ఆర్టిస్టులతో మాకు సంబంధం లే,
పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, మాకేందంటే ఓటీటీలో కంటెంట్ ఉంటే చాలా అనేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గైడ్ లైన్స్ పెట్టినారో ఆటోమేటిక్ వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్ట్ ఉంటేనే మా ఓటీటీకి మాకు మెంబర్షిప్ వ్యూవర్షిప్ వస్తుంది, సో కాబట్టి అయ్యే మేము తీసుకుంటామని చెప్పి నెట్ పడేసినారు. సో దెర్ ఈజ్ ఏ సెల్ఫ్ సెన్సార్షిప్ ఈజ్ దేర్ ఇన్ ది ఓటీటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్, తెలియని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా హర్ని గారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.